హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను, ఓకేనా? ఓకే. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి, ఓకేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, ప్రేమికుల మధ్య గొడవలు, సో బిజినెస్లో ఒడిదుడుకులు, వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు, ఓకేనా? ఓకే. సో ఎవరైనా సరే ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసుకోవాలని నేను చెప్తుంటాను. మీ ఎనర్జీ లెవెల్ ఏంటి, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనేది మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? టారో రీడింగ్ ద్వారా, ఓకేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, ఓకేనా? సో మనం చూద్దాం. సో మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, ఓకే. సో మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. పేజ్ ఆఫ్ కప్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్, ది స్టార్ కార్డ్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే రెండు వచ్చేసి చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, ఒకటి మాత్రమే స్టక్ ఎనర్జీ వచ్చింది. సరే, ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం, సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇవి పాజిటివ్ కార్డ్సేనండి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. సో దానిలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌటు లేదు, ఎటువంటి హెసిటేషన్, ఎటువంటి అనుమానం కానీ ఇంకా ఏమంటారు సందేహాలు కానీ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు రాబట్టాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. వాళ్ళ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ కూడా ఇక్కడ డెఫినెట్గా కూడా ఇద్దరి ఫీలింగ్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి, ఇద్దరి ఫీలింగ్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఇంకా మీకంటే కూడా ఎక్కువ ఫీలింగ్స్ ఉండొచ్చు, డీప్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ పట్ల, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు, ఎందుకంటే భయాలు ఉండొచ్చు, లేదంటే షై అవ్వచ్చు, లేదంటే సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, లేదంటే ఈగో అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ లవ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఇక్కడ డెఫినెట్గా ఇది ఒక పేజ్ ఆఫ్ కప్స్ అన్నమాట. ఒక జాబ్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, లవ్ రిలేషన్ కావచ్చు. సో సక్సెస్ అన్నమాట, ఇది సక్సెస్ కార్డ్ అన్నమాట డెఫినెట్గా, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇందులో సక్సెస్ ఉంది, కాకపోతే ఈ పర్సన్ మాట్లాడడం లేదని కొంతమంది వ్యూవర్స్ అనుకుంటారు కదా. సో మీరు వెయిట్ చేయండి, డెఫినెట్గా వాళ్ళు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇన్ఫో గ్యాదర్ చేయండి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా అదర్ పర్సన్ ఉన్నారా, అంటే ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. థర్డ్ పార్టీ అంటే ఏదైనా అవ్వచ్చు, అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, సో లవ్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, మీరు వెయిట్ చేయాలి. ఈ పర్సన్ అయితే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ, ఫాస్ట్గా వచ్చి మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయరు, ఓకేనా? సో ఫాస్ట్గా వచ్చి మీకైతే లవ్ కన్ఫెస్ అయితే చేయరు. మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి. వీళ్ళు డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, కుంభ రాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. సో ఈ పర్సన్కి కొంచెం ఏంటంటే టైం పడుతుంది. డెఫినెట్గా ఈ పర్సన్కి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ డెఫినెట్గా ఇద్దరికి కూడా ఒకే రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి, ఇద్దరికి కూడా ఒకే రకమైన ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, ఒక హోప్ అయితే ఉంది, ఓకేనా? సో ఇద్దరు కూడా కొంచెం స్పిరిచువల్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా,
ఓకేనా. సో మనం ఇంకా చూద్దాం టారో కార్డ్స్ వేసి. ఓకే, మరి మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా? ఓకేనా. సో ఇది ఎవరైనా కావచ్చు, క్రష్, లవర్, వైఫ్ ఆర్ హస్బెండ్, వైఫ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ కుల మత భేదాలు లేవు. సో లెట్ us see మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అనేది మనం చూద్దాం. ఓకేనా. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటుండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ది ఫూల్ కార్డ్, హెర్మిట్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ది చారియట్, ఏస్ ఆఫ్ వ్యాన్స్, ది హేరోఫెంట్. సో ఈ కార్డ్స్ ఎనర్జీస్ కూడా మనం చెక్ చేద్దాం, సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నానండి. సో ఇక్కడ కన్యా రాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళు చాలా వరకు పూజలు, టెంపుల్స్కి వెళ్ళడము, భక్తి పూజలు, భక్తి పరంగా డివోషన్లు చాలా ఉంటారు. చాలా వరకు కూడా స్పిరిచువాలిటీలో ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే ఒక మెడిటేషన్ కానీ, యోగా కానీ చాలా వరకు డివోషనల్ పర్సన్ అన్నమాట. సో వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఒక 5 or 6 years ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ ఏజ్ గ్యాప్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. మీ ఇద్దరి సపరేషన్కి కానీ, ఇగ్నోర్ చేయడం కానీ. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో 2 or 3 years కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నా ఒప్పుకోవట్లేదు. సో ఆ రకంగా ఆ పర్సన్ అయితే మీకు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రస్తుతానికి అయితే సైలెంట్గా ఉంటున్నారు. కానీ వీళ్ళు మీ గురించి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. మిగతా ఫ్రెండ్స్ని కానీ, కొలీగ్స్ని కానీ అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఆలోచించే మనిషి వీళ్ళు. అంత తొందరగా వీళ్ళు డెసిషన్ తీసుకోరు. వీళ్ళు ఆలోచించే మనిషి. కానీ వీళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇంకా మీ గురించి రిస్క్ తీసుకోవాలి. ఏదైతే అది అయింది, ఏజ్ గ్యాప్ అవ్వనివ్వండి, క్యాస్ట్, కల్చర్ ఏదైనా అవ్వనివ్వండి, కానీ ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకోవాలని సిద్ధమయ్యారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ప్లస్ అది కాకుండా మంచి రోజుల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వచ్చేసి ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి వీళ్ళ మైండ్లో ఆలోచిస్తున్నారు. ఒక గుడ్ లక్ మూమెంట్ రాబోతుంది, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సో వాళ్ళు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్డ్స్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నాను. ఇక్కడ ప్రూఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. డెఫినెట్గా చూడండి, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకా ఎనర్జీస్ వచ్చేసి వీళ్ళు ఎక్కడ కానీ నోరు జారరు. ఓకేనా. చిన్న కన్వర్సేషన్తో స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు మెల్లిగా. అంటే మీతో మాట్లాడాలి, మీతో మనసు విప్పి మాట్లాడాలి. మీతో న్యూ బిగినింగ్ అయితే చాలా కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు వీళ్ళు. డెఫినెట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళు ఉన్నారు. ఓకేనా. ఇది సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. నెంబర్స్ కూడా చెప్తాను వినండి. నెంబర్స్ 10, నెంబర్స్ 9, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 15, నెంబర్ 19, 36, 41, 29, 34. ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక 20-30% రిజోనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.